హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త, ప్రధాని మోదీపై దాడి అండి. తీవ్ర టెన్షన్లో హైకమాండ్. సో మన మోదీ గారికి ప్రమాదం, కీలక సంచలన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. సో పూర్తి వివరాలు అయితే వీడియోలో ఉన్నాయి. మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏదైనా ఓ ప్రాంతంలో ప్రధాని పర్యటిస్తున్నాడంటే 48 గంటల ముందే ఆ ప్రాంతాన్ని పోలీసులు జల్లెడబడతారు. అదేవిధంగా సీఎంపై ఈగ కూడా వాలకుండా అంగరక్షకులుగా స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఉంటుంది. ప్రధాని తిరిగి వెళ్లేంత వరకు రాష్ట్రంలోని పోలీసుల కళ్ళన్నీ ఆయనపైనే ఉంటాయి. కానీ తాజాగా మంగళవారం వారణాసిలో ప్రధాని భద్రతా విషయంలో వైఫల్యం బట్టబయలింది అని చెప్పొచ్చు. మూడోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టాక మొదటిసారి మోదీ వారణాసి వెళ్లారు. అయితే ఆయన అక్కడ ప్రజలకు కలిసి ఆప్యాయంగా పలకరించి అనంతరం గంగా హారతిలో పాల్గొన్నారు. ఇక్కడి వరకు పర్యటన సజావుగానే సాగినా కూడా తిరిగి వెళ్తున్న క్రమంలో ప్రధాని మోడీ కాన్వాయ్ మీద అయితే కొంతమంది ఆగంతకులు చెప్పులు విసిరారు. అయితే వాటిని ఎవరు విసిరారు, ఎందుకు విసిరారు మాత్రం తెలియలేదు. చెప్పులు విసిరిన వారిని గుర్తించి అరెస్టు చేశారా లేదా అన్న విషయంపై లోకల్ పోలీసులకు కూడా క్లారిటీ ఇవ్వడం లేదు. అయితే ప్రధాని కారుపై చెప్పులు పడగా ఆ చెప్పును సెక్యూరిటీ సిబ్బంది తొలగించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా అయితే వైరల్ అవుతోంది ఫ్రెండ్స్.